అండ్ ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గరే అంటే ప్రెజెన్స్ లోనే ఇద్దరు బాహాబాహికి దిగుతున్నట్లుగా మాటల యుద్ధం జరిగినట్లుగా మనం చూసాం. అంటే ఈ కూటమిలోనే ఒక రకంగా చెప్పాలంటే అధినాయకుడి మీద గౌరవం ఉందా లేదా, అలా మాట్లాడొచ్చా, ఎలా చూడాలంటారు దీన్ని? కానీ ఇది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. అంటే మనకు ఆధారాలు లేవు, పత్రికల్లో వచ్చిన ఆధారాలుగానే మనం మాట్లాడుకుంటున్నాం. నిజంగా పత్రికల్లో వచ్చిందే నిజమైతే మాత్రం అది కొంచెం మిస్అడ్మినిస్ట్రేషన్ అయిపోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాల్లో చాలా సీరియస్ గా ఉంటారు. ఆయన ముందు ఎవరు మాట్లాడితే కూడా ఒప్పుకోడు ఆయన. అలాంటి చీఫ్ మినిస్టర్ పరిధిలో ఇద్దరు వాదులు ఆడుకొని ఉంటారా అనే అనుమానం ఇప్పటికీ నాకుంది. కానీ పత్రికల్లో వార్త వచ్చింది, దాన్ని ఎవరు ఖండించలా. కాకపోతే అలా వాదులాడుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఒక సమన్వయ లోపం ఉంది పాలక మండలికి ఎగ్జిక్యూటివ్ మధ్య అనేది సీఎం గారు చెప్పారు అన్నమాట. సీఎం గారే చైర్మన్ అంటే అర్థం యాజ్ ఏ పర్సన్ కాదు, బోర్డు చైర్మన్ వచ్చి బోర్డుకి రిప్రజెంటేటివ్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి సిబ్బందికి ఎగ్జిక్యూటివ్ చేస్తారు, అంటే బోర్డు తీర్మానాలు ఎగ్జిక్యూటివ్ చేస్తారు. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంది. అదేవిధంగా బోర్డు సభ్యులు కూడా మనకున్న ఆతృత ప్రకారం ఏది ఉంటే అది చెప్పేయద్దని అన్నాడు. అంటే ఈ మాటలకు చాలా నర్మగర్భంగా చాలా పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి. అంటే ఎక్కడో పాలక మండలికి ఇప్పుడు ఉదాహరణకు చైర్మన్ గారు కొన్ని ప్రకటించారు. 10,000 రూపాయల టికెట్లు శ్రీవాణి రద్దు చేసేస్తామని చెప్పారు. ఆన్లైన్ లో ఏదో వన్ అవర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకునే ఈ కొన్ని ప్రకటనలు చైర్మన్ వైపు నుంచి వచ్చినాయి. అది సాధ్యమా? సాధ్యాలు ఒకసారి చూసుకోవాలి కదా. రెండోది ఇక్కడ ఏదో గ్యాప్ ఉంది అనేది మనకు కనిపిస్తా ఉంది. అది సీఎం గారు స్థాయిలోనే చెప్పారు. మీ రెండు మధ్య రెండు వ్యవస్థలు, పాలక మండలి ఒక కమిటీ, ఎగ్జిక్యూటివ్ అనేది పెద్ద వ్యవస్థ, పాలక మండలి డెసిషన్స్ ఇలా అమలు చేయాలి. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉందన్న విషయాన్ని సీఎం గారు అఫీషియల్ గా చెప్పాడు. కాబట్టి ఇవి కూడా జరుగుండొచ్చు. కానీ ఇది ఆశ్చర్యకరం, ఎందుకంటే ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది వార్త. ఆశ్చర్యకరం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ముందు కింద వాళ్ళు ఇట్లా బాటు వాళ్ళు ఉంటే ఆయన ఒప్పుకోడు. ఆయన ఏమన్నాడు మనకు తెలియదు, ఇవన్నీ మనకు ఆధారాలు లేవు. కానీ ఇది మాత్రం ఆశ్చర్యకరంగానే చూడాలి. బయట మనం మీడియాలో చూస్తున్న కథనాల ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ పోలీసు వ్యవస్థకు సంబంధించి బాధ్యులుగా చూపిస్తుంటుంటే, మరోపక్క పవన్ కళ్యాణ్ గారు టీటీడీ చైర్మన్ ని ఈఓని బాధ్యులుగా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ రెండు దారులు, 2 వెర్షన్స్ చూడడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు ఏపీ ప్రజలకి? అంటే ఒకే కూటమిలోనే ఇద్దరు వ్యక్తులు రెండు రకాలుగా మాట్లాడడాన్ని ఎట్లా అభివర్ణిస్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం తప్పు కాదు, కానీ ఆయన అభిప్రాయాలు ఆయనకు ఉండొచ్చు. కానీ ఇది డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నిజానికి నాకు వీళ్ళిద్దరూ నిన్న జరిగిన ఘటనలో కూడా మనం పరిశీలనలో తీసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ముందు వచ్చారు, ఆ తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. హలో సార్. సార్ వినపడుతుంది. పురుషోత్తం సార్, నాకు వినిపిస్తుంది. వినపడుతుంది ఇప్పుడు? నాకు వినిపిస్తుందండి. హలో సార్, నాకు వినిపిస్తుంది. హలో 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 పురుషోత్తం సార్, అంటే ఎలా ఉంది ఇప్పుడు? ఉందా? ఓకేనా? నాకు క్లియర్ గా ఉందండి. ఓకే, అంటే క్వశ్చన్ స్టార్ట్ చేస్తా. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు ఏమైతే చేస్తున్నాయో అది ప్రభుత్వంలో కొంత వీక్నెస్ బయటపడడానికి దోహదీస్తుంది. నిజానిజాల తర్వాత చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈక్వల్ ప్రోటోకాల్ ప్రకారం, ఆయన తర్వాత ఈయన. నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు, డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి వచ్చుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే రెండు ప్రకటనలు వచ్చినాయి. ఇప్పుడు సీఎం గారు ఒక ఇద్దరు ఐపీఎస్ పైన ట్రాన్స్ఫర్ చేశారు, ఒక ఐఏఎస్ ని ట్రాన్స్ఫర్ చేశారు, ఒక డిఎస్పీని, ఇంకొక అధికారిని సస్పెండ్ చేశారు, జ్యుడిషియరీ ఎంక్వైరీకి ఆదేశించారు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో పవన్ కళ్యాణ్ గారు ది ఈఓ, అడిషనల్ ఈఓ బాధ్యత లేకుండా ప్రవర్తించారు, వాళ్ళ వల్లనే జరిగిపోయిందని చెప్పేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నిర్ణయం పలసన అయిపోయిందా? గ్యాప్ వచ్చేస్తుంది కదా నేచురల్ గా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది అదే అభిప్రాయం అయితే, అవసరం తిరుపతిలోనే ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి నేరుగా కలిసి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు తన దృష్టికి వచ్చిన అంశాలు, లేదు సార్ నేను నా పరిశీలనలో ఈ రెండు కూడా ఉంటున్నాయి, దీనిపైన కూడా చూడండి అని నేరుగా సీఎం చెప్పి ఇద్దరు కలిసి ఉమ్మడిగా ఒక ప్రకటన చేస్తుంటే బాగుండేది. అలాగే ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేసిన తర్వాత నిమిషాల్లో పవన్ కళ్యాణ్ అంతకన్నా పెద్ద ప్రకటన చేస్తే ఏమవుతుంది? రెండు సమస్యలు వస్తాయి. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకి తక్కువ అయిపోతుంది. రెండోది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, జనసేన అధినేతగా చెప్తే ఎవరికి పెద్ద పట్టించుకోరు, ఇబ్బంది ఉండదు. డిప్యూటీ సీఎం చెప్పినప్పుడు ప్రతిపక్షం ఏముంటుంది? ఇప్పుడు రోజా గారు స్పందించారు కదా, ఏమని స్పందించారు? మీరే నమ్ముతున్నారు కదా,
వాళ్ళిద్దరు తప్పు అని, కాబట్టి వాళ్ళిద్దరు తీసేయండి, సింపుల్ గా డిమాండ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని సాధించాల్సింది ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారు సీఎం గారితో మాట్లాడి, అవును సార్ మేము ఇద్దరం కూడా అనుకున్నాం, వాళ్ళిద్దరికి పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు క్షమాపణలు చెప్పమంటారు. క్షమాపణలు చెప్పంటే మళ్ళీ క్షమాపణ అంటే తప్పు ఒప్పుకున్నట్టుగా, తప్పు ఒప్పుకుంటే వాళ్ళు కన్నా వాళ్ళు ఇద్దరు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ ఒక ఐఏఎస్ ని తీసేసినప్పుడు వీళ్ళు కూడా ఎందుకు చేయకూడదు అనే చర్చ వచ్చేస్తుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు ప్రకటన ప్రభుత్వంలో వీక్నెస్ బయటపడుతుంది. పవన్ కళ్యాణ్ గారికి అలాంటి అభిప్రాయం ఉంటే ఉమ్మడి కలెక్టివ్ డెసిషన్ అంటున్నారు కదా పవన్ కళ్యాణ్, ఇదే కలెక్టివ్ డెసిషన్ అంటే తిరుపతిలోనే ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తనకి ఏదైనా ఇంకా ఎక్స్టెండ్ పోవాలి, ముఖ్యమంత్రి గారు తీసుకునే ఎందుకంటే ఇంకా ముందుకెళ్తే బాగుంటుందని తనకు అనిపిస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రితో మాట్లాడి అది ఉమ్మడిగా ప్రకటన చేస్తుంటే బాగుండేది. లేకపోతే ఏమవుతుందంటే ఇట్లాంటి అనుమానాలు తావించి ప్రభుత్వం పలచనవుతుంది.